సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా డిజిటల్ మార్కెటింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, నేర్చుకుంటున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, నేర్చుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మీ దగ్గరికి తీసుకురావాలనే ఉద్దేశంతో డిజిటల్ బ్రాలీలో స్టార్ట్ చేసిన సిరీసే స్టూడెంట్ స్టోరీస్. ఇవాళ స్టూడెంట్ స్టోరీస్లో మనతో పాటు తన స్టోరీ షేర్ చేసుకోవడానికి సంజిల్ ఉన్నాడు. యాక్చువల్గా సంజిల్ డైరెక్ట్ స్టూడెంట్ కాదు బ్రాలీకి. ఇనీషియల్గా బ్రాలీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యి ఆ తర్వాత డిజిటల్ బ్రాలీలో మార్కెటింగ్ అనేది కూడా నేర్చుకున్నాడు. తన స్టోరీ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. హై సంజిల్. యా, చెప్పు సంజిల్, హౌ డి యూ గెట్ ఇన్ టు బ్రాలీ? అంటే బిఫోర్ నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే నార్మల్లీ. మా ఫ్రెండ్స్ అందరు కూడా గవర్నమెంట్ జాబ్ కూడా నేర్చుకుందని వాళ్ళందరూ ఇక కోచింగ్ సెంటర్స్ కానీ హైదరాబాద్ కానీ వాళ్ళందరూ అలా ట్రై చేస్తుండే వాళ్ళు అనమాట. బట్ నాకేంటంటే నాకు స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ సైడ్ కాకుండా నాకు ఐటీ ఫీల్డ్లో వెళ్ళాలి, హైదరాబాద్ రావాలి, సిటీలో ఉండాలి లైఫ్. నాకు అటువైపు ఫోకస్ పెడుతుంటాను అనమాట. నేను అలా 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 స్లోలీ గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాను అనమాట. గ్రాఫిక్ డిజైన్ ఎక్కడ నేర్చుకున్నాను? యూజువల్ నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ కొన్ని కోర్సెరా అనే ప్లాట్ఫామ్, అప్పటి నుంచి నేర్చుకున్నాను. తర్వాత నాకు మా బ్రదరు విజయ్ అని మా బ్రదరు, తను రవివర్మ సార్ కనెక్ట్ చేశారు అనమాట. ఈ అబ్బాయి ఉన్నాడు, తనకు ఒక స్కిల్ ఉంది, మీకు కావాలంటే మీ దగ్గర వర్క్ చేస్తాను అని చెప్పేసి సార్ దగ్గర నన్ను జాయిన్ చేశాను అనమాట. అక్కడ అప్పట్లో కోవిడ్. అండ్ ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్ వెళ్ళాలన్న డ్రీమ్ అన్నావు కదా, మీది ఏ ఊరు? యాక్చువల్లీ గార్లా, మహబూబాద్ డిస్ట్రిక్ట్ లో గార్లా అనమాట. అది గార్లా అనేది ఒక స్మాల్ విలేజ్ అనమాట. అక్కడ నుంచి నాకు ఎప్పుడు కూడా సిటీ సైడే వెళ్ళాల్సింది అనమాట మరి. అప్పుడులో కోవిడ్ టైంలో సార్ దగ్గర నేను జాయిన్ అయ్యాను, యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ జాయిన్ అయ్యాను. దాంతోపాటు అక్కడ డిజిటల్ మార్కెట్ కూడా నేర్చుకున్నాను. వెబ్సైట్ డెవలప్ చేయాలి, వర్డ్ ప్రెస్ లో ఎలా డిజైన్ చేయాలి, అండ్ వాటికి SEO ఎలా చేయాలి, అవన్నీ స్లోగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత వెబ్సైట్ కూడా బిల్డ్ చేశాను, హెల్ప్ చేశాను అనమాట. అదే విధంగా కొన్ని రోజులు చేసిన తర్వాత స్లోలీ నా కెరీర్ లో కొంచెం హెల్ప్ అడిగాను అనమాట. అసలు కెరీర్ లో డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, అండ్ దాంతోపాటు ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అందులో ఎలా ఉండాలని చెప్పేసి అడిగితే సార్ కొంచెం హెల్ప్ చేశారు. దాని నాకు ఒక చిన్న డౌట్, నువ్వు గ్రాఫిక్ డిజైనర్ గా జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నావు అన్నావు కదా, నువ్వు గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చేస్తూ నేర్చుకున్నావు, గ్రాఫిక్ డిజైనింగ్ పక్కన పెట్టేసి నేర్చుకున్నావు? గ్రాఫిక్ డిజైన్ వర్క్ చేస్తూనే నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్ గా బ్రాయిలో వర్క్ చేసినప్పుడు ఏంటంటే గ్రాఫిక్ డిజైన్ చేయాలని లేదనమాట. ఎక్కువ ఉంటుందంటే నార్మల్ కొలాబరేటివ్ గా వర్క్ ఉంటుంది ఇక్కడ. అందుకోసమే నాకు అది నచ్చింది. SEO పర్సన్ తో మీట్ అవ్వడం, CEO తో మీట్ అవ్వడం, తర్వాత అందరితో ఆన్లైన్ లో మీట్ అవ్వడం. ఆ టైంలో అప్పుడు కొంచెం వాటి మీద కొంచెం కమాండ్ వచ్చింది అన్నమాట. అవి స్లోగా నేర్చుకోవాల్సి వచ్చింది. నార్మల్ అవి నాకు కూడా బయట నేర్చుకోవాల్సి వచ్చిందా అంటే నేను నేర్చుకున్నాను, ఎందుకంటే నాకు బాగా యూస్ఫుల్ అయింది అది. ఎందుకంటే ఇప్పుడు నేను క్లయింట్స్ తో మాట్లాడుతున్నా, ఇప్పుడు స్టేక్ హోల్డర్తో మాట్లాడుకుంటే, ఎందుకంటే అప్పుడు నేను నేర్చుకున్నవే మొత్తం హెల్ప్ అయ్యాయి అన్నమాట ఇవి ఇప్పుడు నాకు. ఓకే, ఏమేమి నేర్చుకున్నావు? అలాంగ్ విత్ నువ్వు గ్రాఫిక్ డిజైనర్ గా చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ అన్నావు కదా, డిజిటల్ మార్కెటింగ్ లో మొత్తం అన్ని మాడ్యూల్స్ నేర్చుకున్నావు లేకపోతే స్పెసిఫిక్ మాడ్యూల్స్ వరకే నేర్చుకున్నావు? రాల్లో చేసినప్పుడు ఏంటంటే నేను వర్డ్ ప్రెస్ వెబ్ డిజైన్ నేర్చుకున్నాను అండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. దాని తర్వాత మామూలుగా బ్లాగ్స్ ఎట్లా పోస్ట్ చేయాలి, ఆన్ పేజ్ ఉంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఉంటే ఏంటి, అండ్ గూగుల్ మై బిజినెస్ మన బిజినెస్ ఎలా పెట్టాలి, అండ్ సెర్చ్ కన్సోల్ అంటే ఒక బిజినెస్ ని ఎలా రిజిస్టర్ చేయాలి, అవన్నీ బేసిక్ గా నేర్చుకున్నాను అనమాట. అవి నేర్చుకోవడానికి సార్ హెల్ప్ చేశారు, అండ్ అందులో ఉండే ఎంప్లాయీస్ రవి ఇలాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అనమాట. స్లోగా అవి నేర్చుకున్నాను. అవే నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి నార్మల్ మార్కెటింగ్ టీమ్ తో కొలాబ్ అయ్యేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను రైట్ నౌ? ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో సీనియర్ UX డిజైనర్ గా చేస్తున్నాను నేను. ఓకే, UX డిజైనర్ గా చేస్తున్నావు. ఎందుకు వెళ్ళిపోయావు బ్రాలీ నుంచి బయటకి? ఎందుకు వెళ్ళిపోయావు? అప్పుడు ఏంటంటే నార్మల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే, బట్ నాకు ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను కదా హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ లైఫ్ స్టైల్ చూడాలని చెప్పేసి. దానికోసం అని చెప్పేసి నేను సార్ని అడిగాను. సార్ సపోర్ట్ చేశారు అనమాట. నార్మల్ గా వెళ్ళు, నీకు గ్రోత్ ఉంటుంది, అక్కడ నువ్వు హెల్ప్ఫుల్ ఉంటుంది, అండ్ నేను కూడా హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి నేను హెల్ప్ చేస్తాను, అక్కడికి వచ్చి అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను హైదరాబాద్ లో. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఉన్నది విలేజ్. ఫస్ట్ స్టార్టింగ్ లో విలేజ్ బ్యాక్గ్రౌండ్, అక్కడ ఉండే ఇంగ్లీష్ వేరు ఉంటుంది, అక్కడ ఉండే లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది, అండ్ హైదరాబాద్ లో ఉండే లైఫ్ స్టైల్ మొత్తం వేరేలా ఉంటుంది. అప్పుడు బాగా స్ట్రగుల్ అయ్యానమాట. అప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా బ్రాలీకి వచ్చేవాడిని. సార్ ఇదిగో ఇలా ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇదిగో ఇలా వస్తుంది సార్, ఇలా అడిగాను అనమాట. అండ్ నవ్వుతూనే అన్నిటికీ జెన్యున్ గా హెల్ప్ చేశారు. స్లోగా వాటిని యూజ్ చేసుకుంటూ గ్రో అయ్యాను అనమాట అవి. ఇప్పుడు UX డిజైనర్ గా వర్క్ చేస్తున్నాను అన్నావు కదా, హౌ మచ్ ఆర్ దే పేయింగ్ యు రైట్ నౌ?
కరెంట్లీ 7+ వస్తుంది బ్రో, ఓకే 7 LPA+ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అక్కడ యూఐ యూఎక్స్తో పాటు లైక్ ఇక్కడ ఏదైతే నువ్వు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు బ్రాడీలో, అది నీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అక్కడ? యా, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ మేము వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఏదవుతుందో అది వర్డ్ప్రెస్ అన్నమాట. సో ఇంటర్వ్యూలో నన్ను అడిగేటప్పుడు ఏం అడిగారంటే నార్మల్గా నీకు వర్డ్ప్రెస్ నాలెడ్జ్ ఏమైనా ఐడియా ఉందా, SEO నాలెడ్జ్ ఏమైనా ఐడియా ఉందంటే నేను చెప్పాను అనమాట. నేను ఆల్రెడీ ఒక మార్కెటింగ్ ఏజ్లో వర్క్ చేశాను, అక్కడ నేను వర్డ్ప్రెస్ చేశాను, వెబ్సైట్లు కూడా చేశాను అనగా అక్కడ నాకు ప్లస్ పాయింట్ అయిందన్నమాట. ఎందుకంటే ఇప్పటికీ చాలా స్టార్టప్స్ అండ్ మిడ్ లెవెల్ స్టార్టప్స్ ఏది ఉందో అవన్నీ కూడా వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నాయి వాళ్ళ వెబ్సైట్స్కి. సో చాలా మంది HTML తర్వాత వెబ్లో ఇలాంటివి అంటారు కానీ బట్ స్టాండర్డ్గా కావాలి అంటే మొత్తం కంటెంట్ మొత్తం మేనేజ్ చేయాలి, బ్లాగ్స్ మొత్తం వేయాలంటే అందరూ వర్డ్ప్రెస్ ఫస్ట్ యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఈజీ ఉంటుంది కాబట్టి, అండ్ SEOలో కూడా బాగా పనికి వస్తుంది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు మేనేజ్ చేయడానికి అది యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు వర్డ్ప్రెస్ వాడుతున్నారు. సో అక్కడ ఇంటర్వ్యూలో నేను ఆ పాయింట్ రేజ్ చేయడం వల్ల అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికి కూడా వాళ్ళ వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ లేదా ఏమైనా ఇమేజెస్ చేంజ్ చేయాలన్నా ఏమైనా పేజ్ ఆప్టిమైజ్ చేయాలన్నా నేనే వెళ్ళి అక్కడ నేనే మొత్తం హ్యాండిల్ చేసి అవన్నీ చేసి నేనే వస్తాను అన్నమాట. ఓకే. సో లైక్ ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ప్లేస్లో లైక్ ఈజ్ ఇట్ అన్ ఏజెన్సీ ఆర్ లైక్ ఈజ్ ఇట్ అన్ ఇండివిజువల్? ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, లైక్ ప్రోడక్ట్ బేసింగ్. ప్రోడక్ట్ బేస్డ్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ లేకపోతే లైక్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్. సో వాళ్ళ వెబ్సైట్ కి UI UX డిజైన్ అనేవి చేస్తాను. వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఉంది, సో దాన్ని నేను రీడిజైన్ చేస్తున్నా, డెవలప్స్ కి హెల్ప్ చేస్తున్నా. అండ్ దెన్ వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది, సో దాంట్లో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అనమాట. ఓకే. సో ఇందాక చెప్పావు కదా లైక్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ సైడ్ ట్రై చేస్తున్నారను. సో నువ్వు నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక సైడ్ వెళ్తున్నప్పుడు లైక్ వై డిడ్ యూ చూస్ కమింగ్ టు ఇటు గ్రాఫిక్ డిజైనింగ్ అని డిజిటల్ మార్కెటింగ్ అని ఇటు సైడ్ ఎందుకు చూస్ చేసుకున్నా? అంటే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టమైపోయింది. ఒక జాబ్ కి ఒక 20-30 మంది ఉన్నారు అనమాట. అండ్ కొన్ని చోట్ల అయితే 100 మంది 1000 మంది ఉన్నారు. ఒక 50 నోటిఫికేషన్లు పడితే అసలు దాన్ని ట్రై చేసిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు అనమాట. సో నేను ఆ టైంలో నేను కూడా అందరినీ లైక్ వదిలేసి నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి ఉంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న కెరీర్ ఇప్పుడు వచ్చేది కాదేమో. సో అందుకోసమే నేను ఏంటంటే లైక్ అందరిలానే ట్రై చేయకుండా నా ఓన్ ఐడి నేను క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను డిజిటల్ మార్కెట్ అండ్ అదే సేమ్ టైం గ్రాఫిక్ డిజైన్ కూడా నేర్చుకుని ఇటు వచ్చాను అనమాట IT ఫీల్డ్ లో. ఓకే. మీ ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ రైట్ నౌ? అంటే కొందరికి వచ్చాయి, ఇంకొంతమంది కాల్ చేసి ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. సో ఇలా ట్రై చేసాము, సో వర్కౌట్ అవ్వలేదు, సో ఏమైనా హెల్ప్ ఉందా అంటే వాళ్ళని నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, సో మీకు రండి, మీకు హెల్ప్ అవుతుందని నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లైక్ దిస్ ఇస్ సెకండ్ ఛాన్స్ కదా. నార్మల్లీ వాళ్ళు ట్రై చేశారు, రాలేదు. సో రాలేని వాళ్ళకి కొంచెం సెకండ్ ఛాన్స్, వాళ్ళ కెరీర్లో లా పోకుండా సెకండ్ ఛాన్స్ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి, నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీలో లైక్ యూ సెడ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ UI UX డిజైనర్. సో మీ కంపెనీలో వేరే డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కూడా ఏదైనా ఉందా? మార్కెటింగ్ హెడ్, మార్కెటింగ్ ఉంటాయి, వాటిలో ఉంటాయి. సో అయితే వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి మీ కంపెనీలో? అంటే యూజువల్ ఎలా ఉంటుంది అంటే నార్మల్ లైక్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ నాతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నాకంటే హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట, నాకంటే ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఒకవేళ నాతో పాటు లైక్ నార్మల్గా నాకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఒక 1-2 years ఉన్న వాళ్ళకి నాకంటే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. బట్ IT ఫీల్డ్లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి చాలా శాలరీ ఉంటుంది. ఎందుకంటే IT ఫీల్డ్ వేరు, మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. IT ఫీల్డ్ వాళ్ళు మార్కెటింగ్ చేయలేరు, సో వాళ్ళకి స్పెషల్ కైండ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. సో అందుకోసం వాళ్ళకి ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే మాకంటే ఎక్కువ సాలరీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే IT ఫీల్డ్ వాళ్ళకి మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండదు ఎక్కువ, లైక్ యూజువల్లీ. సో అందుకోసం దానికోసం స్పెషల్ పీపుల్స్ తీసుకుంటాం. ఐ నో దట్. ఎందుకంటే లైక్ మేము కూడా చాలా సాఫ్ట్వేర్స్ ప్రమోట్ చేస్తుంటాం. సో ఈ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసిన ఫౌండర్స్ అందరూ కూడా చాలా మంది డెవలపర్స్ ఉంటారు. అయితే ఈ డెవలపర్స్కి ఏంటంటే ఆ ప్రోడక్ట్ని లేదా ఆ సాఫ్ట్వేర్ని సరిగ్గా మార్కెట్ చేసుకోవడం రాక చాలా టూల్స్ అనేవి కిల్ అయిపోతూ ఉంటాయి, కంపెనీస్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి. బట్ వన్స్ దే హైర్ గుడ్ మార్కెటర్స్, మంచి మార్కెటర్స్ని హైర్ చేసుకుంటే సో దే విల్ బి ఏబుల్ టు ప్రమోట్ దోస్ సాఫ్ట్వేర్స్ వెల్ అండ్ దెన్ కంపెనీస్ విల్ సస్టైన్. సో నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్. సో మోస్ట్ డెవలపర్స్ డోంట్ నో హౌ టు మార్కెట్. ఎస్. సో అండ్ లైక్ విల్ యూ బీ వర్కింగ్ టుగెదర్ లైక్ మార్కెటింగ్ టీమ్, IT టీమ్ ఇవన్నీ కూడా కలిపి పనిచేస్తాం? కలిసి అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుంది అంటే నార్మల్గా లైక్ మీటింగ్ వచ్చినప్పుడు కానీ లేక మీకు ప్రెజెంటేషన్ చేస్తుంటాం నార్మల్లీ, అప్పుడు మార్కెటింగ్ టీం నుంచి కూడా ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. నార్మల్గా ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్తుందంటే సో దాంట్లో మార్కెటింగ్ టీం కూడా వాళ్ళు హ్యాండిల్ చేయాలి కాబట్టి, వాళ్ళు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. సో ఇది ఇలా కాకుండా ఇలా ఉంటుందేమో అని, ఇలా వెళ్తే ఈ వేలో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మార్కెటింగ్ హెడ్స్ కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు అనమాట. సో వాళ్ళ ఇన్పుట్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది అనమాట చాలా సార్లు మాకు. ఓకే. అండ్ వాళ్ళందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఉంటారు కదా.
సో లైక్ వాళ్ళందరూ కూడా నేర్చుకుని ఉంటారు. సో నువ్వు ఇక్కడ చూసిన ఎన్విరాన్మెంట్, ఇప్పుడు బ్రాలీలో చూసిన డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ లెర్నింగ్ ఎబిలిటీస్ కి అండ్ మీ దగ్గర పనిచేస్తున్న డిజిటల్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తే నీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? మోస్ట్ ఆఫ్ దమ్ అన్నీ సేమే ఉంటాయి అన్నమాట నార్మల్గా. ఎందుకంటే లైక్ కంపెనీలో ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ చేయాలంటే యాడ్స్ ఉంటాయి, నార్మల్గా యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రమోట్ చేయాలి ఉంటాయి. సో అన్నీ సేమే ఉంటాయి యూజువల్లీ, దాంట్లో స్పెషల్ అంటే ఏమి ఉండదు. సో అండ్ నువ్వు ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్గా జాయిన్ అయ్యి మార్కెటింగ్ అనేది నేర్చుకున్నావు కదా, లైక్ హౌ వాజ్ యువర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ హియర్? యా, ఫస్ట్లో నాకేం అర్థమయ్యేది కాదు నార్మల్గా. లైక్ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి నార్మల్గా, ఈ ఆన్ పేజ్ అంటే ఏంటి నార్మల్గా, ఈ వెబ్సైట్ నేను ఎక్కడో వెళ్ళి అదే గూగుల్ సెర్చ్ కన్సోల్లో వెళ్ళి నేను దాన్ని సబ్మిట్ చేయాలి, నేను సబ్మిట్ చేయాలి, అవన్నీ క్రౌల్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఆటోమేటిక్ గూగుల్ క్రౌల్ చేసుకుంటుంది. అండ్ యాడ్స్లో నాకెందుకు అని చెప్పేసి నేను నార్మల్ అనుకున్నా. బట్ తర్వాత స్లో వెళ్ళే కొద్దీ ఓకే, వెబ్సైట్ అనేది డిజిటల్ హోమ్ ఫర్ ఎనీ బిజినెస్. సో అది చాలా మంది తెలియాలంటే దానికి మార్కెటింగ్ కావాలి, ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ కావాలి, ఎక్కువ మందికి తెలియాలి అది. సో దానికోసం అని చెప్పేసి అది నాకు కూడా యూస్ అవుతుంది. లైక్ నేను కొంచెం జాబ్తో పాటు నేను కొంచెం ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాను, అక్కడ నాకు డిజిటల్ మార్కెట్ చాలా యూస్ అవుతుంది. సో యూజువల్లీ క్లయింట్స్ వచ్చి ఏంటంటే నార్మల్గా నా క్లయింట్ నా ప్రోడక్ట్ ఉంది, నా వెబ్సైట్ ఉంది, దాన్ని ర్యాంక్ అవ్వాలి, సో నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు నేను ఈ పాయింట్ తీసుకొస్తాను అనమాట. సో ఈ వేలో వెళ్తే మనకు యూజ్ అవుతుంది, సో ఇలా యాడ్స్ రన్ చేస్తే ఇలా యూజ్ అవుతుంది, అండ్ ఇలా వెబ్సైట్ రన్ చేస్తే ఇలా ఉంటుంది చెప్పాను అనమాట. సో అప్పుడు నాకు బాగా యూజ్ అయింది. ఓకే, సో లైక్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ అర్థం కాలేదు కదా, సో తర్వాత ఎప్పుడైతే నీకు దాని ఇంపార్టెన్స్ తెలిసిందో సబ్జెక్ట్ అర్థమైందా, అర్థం అవ్వలేదా? సబ్జెక్ట్ అర్థమైంది. నార్మల్గా స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది, తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరిని అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత లైక్ స్పెషల్ వన్ కేర్స్ ఉంటాయి కదా, సో అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఓకే ఇది అని చెప్పేసి కొన్ని అర్థం కాలే, అప్పుడు లైక్ గూగుల్ మీట్లో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ చేసినప్పుడు నాకు ఈజీ అయిపోయింది, క్లియర్. సో అప్పుడు ఆ టైంలో నేర్చుకునేటప్పుడు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం యూజ్ అయ్యాయి మొత్తం. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళకి వాట్ డూ యూ సజెస్ట్? వాట్ ఐ సజెస్ట్ అంటే నార్మల్లీ ఒకవేళ మీరు ఒక మంచి కెరీర్లో మార్కెటింగ్లో కెరీర్లో వెళ్ళాలి అండ్ ఎంఎన్సీలో వెళ్ళాలి, లైక్ కొన్ని స్టార్టప్స్ ఉంటాయి, ఎంఎన్సీస్ ఉంటాయి. సో అక్కడ చాలామంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది లైక్ ఓన్లీ చిన్న స్టార్టప్స్కి అనుకుంటారు, బట్ ఎంఎన్సీస్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అక్కడ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక 1-2 years మీరు స్ట్రగుల్ అవ్వచ్చు, బట్ తర్వాత మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి స్లో గ్రో అయితే వాళ్ళకి చాలా మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, సో డూ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్ లైక్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, అటువంటి రికమెండేషన్స్ ఏదన్నా? యూజువల్లీ బ్రాలీలో ఏంటంటే నార్మల్గా బాగానే చెప్తారు, అట్ ద సేమ్ టైం స్పెషల్ కేర్ కూడా ఉంటుంది. మనం నార్మల్గా చెప్తాం కదా, స్టూడెంట్కి ఏమైనా డౌట్ క్లారిఫై చేయడం కానీ లేదా కాల్స్లో తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగానే, సో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. సో స్టార్ట్ చేసిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే వీక్లీ సెషన్లో అడగండి, సో అది క్లియర్ అయిపోతుంది. సో దాని తర్వాత స్లోగా నేర్చుకొని ట్రై చేయండి, అండ్ వీలైతే ఇంటర్న్షిప్ ట్రై చేయండి, సో అందులో ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో ఇంటర్న్షిప్ చేస్తే లైక్ ఏదన్నా ఒక కంపెనీలో చిన్న ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తే ఫస్ట్ సో వాళ్ళకి రియల్ టైంలో ఇంకొంచెం వర్క్ చేయడానికి అవకాశం, రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తర్వాత చేయొచ్చు అనమాట, జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో దట్ వాస్ నైస్ సంజయ్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఐ హోప్ యూ వెరీ బెస్ట్ లక్ ఇన్ యువర్ UX కెరియర్. అండ్ సో అది గైస్, సో దట్స్ ది స్టోరీ ఆఫ్ మిస్టర్ సంజయ్. సో బ్రాలీకి ఒక గ్రాఫిక్ డిజైనర్గా వచ్చి తర్వాత ఒక వెబ్సైట్ యొక్క ఇంపార్టెన్స్, ఒక వెబ్సైట్కి మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని తను కూడా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కొన్ని మాడ్యూల్స్ అనేవి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో ఇవాళ తను ఒక కంపెనీలో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో UX డిజైనర్గా వర్క్ చేస్తూ అక్కడ వెబ్సైట్ వర్డ్ప్రెస్లో ఉండడం వల్ల సో హీ ఈస్ సక్సెస్ఫుల్లీ రైట్ నౌ డూయింగ్ SEO ఆల్సో ఇఫ్ నెసరీ ఇన్ ద కంపెనీ అండ్ ఈస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ యాజ్ అన్ UX డిజైనర్. ఒకవేళ మీరు కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మంచి పొజిషన్స్లో మనకి సంజయ్ చెప్పినట్టు MNC కంపెనీస్లో కూడా, IT కంపెనీస్లో కూడా ప్రతి చోట మనకి డిజిటల్ మార్కెటింగ్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యి మంచి ప్యాకేజెస్లో సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.